రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. గత 3 గంటల్లోనే పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలోని అర్గొండలో అత్యధికంగా 24.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బిక్కనూరులో 12 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలోని నాగపూర్లో 12, చేగుంటలో 11 సెంటీమీటర్ల వాన కురిసింది. ఇక రామాయంపేటలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మరో 16 ప్రాంతాల్లోనూ భారీగా వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాను వాన ముంచెత్తింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా సిద్దిపేటలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధికంగా మెదక్ జిల్లాను పెద్దశంకరపేటలో 20.4 సెంటీమీటర్ల అతిభార వర్షం కురిసింది. టెక్మాల్లో 20.1, రామాయంపేటలో 17.9, శివనూరులో 16.5, సర్ధనాలో 16.1, లింగాయపల్లిలో 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 17.6, కల్హేర్లో 11, మానూర్లో 10.1, కడ్పాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంజీరా నదికి భారీగా వరద రాబోతోందని అంచనా వేసింది ఐఎండీ. సింగూర్, నిజాం సాగర్ ఆనకట్టకి భారీ వరద వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించిన వెదర్ ఆఫీసర్స్ మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. వర్షాలకు మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ, గన్పూర్ మండలం దూప్ సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. రాజ్పేట తండా పరిధిలోని కాప్రాయపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు. హవేలీ, గన్పూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. రేగోడ్ మండలం జగిర్యాలలో వర్షాలకు వాగు పొంగి పొర్లుతోంది. మెదక్ మండలం ర్యాల మడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరికింది. దీంతో ర్యాలమడుగు మెదక్కి రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గ్రామంలో విద్యుత్ వైర్లపైన భారీ వృక్షం పడటంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఉదయం 6 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. రెడ్డిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, జిల్లాలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, అప్డేట్స్ ఏంటి? వర్షపాతం నమోదవుతుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో. ప్రధానంగా ఇటు మెదక్తో పాటు ఇటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షపాతం ఉంది. ప్రస్తుతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోనూ ఇక్కడ ప్రయాణికులు ఎక్కడిక్కడ బస్టాండ్ లో చిక్కుకుపోయారు. మొత్తం ఎక్కడ చిన్న పెద్ద రోడ్లు కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయినాయి. ప్రయాణికులు ప్రయాణించేందుకు రోడ్లు లేకపోవడంతో ఒకవైపు బస్సులు ఎక్కడికక్కడ ప్రధానంగా ఇటు NH-44 పూర్తిగా జల దిగ్బంధంలో చేగుంట మండలం నుంచి ఇటు అయితే నార్సింగ్ వచ్చి వీటన్నిటి కూడా రోడ్డు పైన ప్రయాణిస్తున్నాయి. రోడ్డు ప్రయాణించేందుకు వీలు లేకుండా రోడ్డు పైన వరద ప్రవహిస్తుంది. చేగుంట మండలంలో NH-45 వరద అటు ఆదిలాబాద్, అటు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ వెళ్లే వాహనాలు కూడా ఇక్కడ నిలిచిపోయినాయి. ప్రస్తుతం ఇక్కడ ఒకవైపు ప్రయాణికులు బస్సుల్లో బస్టాండ్లోనే చిక్కుకుపోయిన పరిస్థితి. ఉదయం నుంచి ఇటు సిద్దిపేట కనెక్టివిటీ లేదు. మెదక్ జిల్లా నుంచి పూర్తిగా ఏ హైవే పైన కావచ్చు, చిన్న పెద్ద రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ పూర్తిగా నిలిచిపోవడంతో బస్టాండ్లోనే బస్సులు నిలిచిపోయినాయి, రోడ్లపైన నిలిచిపోయినాయి. బస్సుల్లో చాలా మంది ప్రయాణికులు ఉదయం నుంచి చిక్కుకుపోయిన పరిస్థితి, బస్టాండ్ లో చిక్కుకుపోయిన పరిస్థితి. సో ఒకవైపు
అయితే రామాయంపేట నుంచి సిద్దిపేట కావచ్చు, ఇటు కామారెడ్డి కావచ్చు, ఇటు హైదరాబాద్ కనెక్టివిటీ లేదు, ఇటు మెదక్ కనెక్టివిటీ లేదు. చిన్న పెద్ద గ్రామాలకు కూడా రోడ్డు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్లో నుంచి ఆ రోడ్ల పైన అలుగు పారుతుండడంతో అయితే రోడ్ల పైన జల దిగ్బంధంగా మారిపోయి రాకపోకలు నిలిచిపోయినాయి. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఎడతెరిపి లేని వర్షం కొనసాగుతుంది. ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినాయి. ప్రధానంగా అయితే చిన్నశంకరంపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం గత రాత్రి నమోదైంది. దాంతోపాటు ఉదయం నుంచి కూడా 10-15 సెంటీమీటర్ల వర్షపాతం పలు గ్రామాల్లో కావచ్చు, పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా రోడ్ల పైన భారీ ప్రవాహం అయితే కొనసాగుతుంది, భారీ వరద కొనసాగుతుంది. జలం ఈ రోజు ఆ పండగ పూట కావడంతో కొంత ఉదయం నుంచి ఆ సొంత గ్రామాలకు వెళ్లేవారు కావచ్చు, అయితే మార్కెట్లు ప్రధానంగా ఈ రోజు మార్కెట్లు కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. వీధి వ్యాపారులకు ఉదయం నుంచి ఎలాంటి వ్యాపారాలు లేని పరిస్థితి. రోడ్ల పైన వరద పారుతుండడంతో అధికారులు కావచ్చు, ఇటు ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా రోడ్ల పైన పరిస్థితి సమీక్షిస్తున్నారు. విద్యుత్ అంతరాయం కూడా చోటు చేస్తుంది పలు ప్రాంతాల్లో. మార్కెట్లు కావచ్చు, ఏదైతే రామాయంపేటలోని పలు కాలనీలు జలమయమైపోయినాయి. దాంతోపాటు ఇటు మెదక్ జిల్లా కేంద్రంలో కూడా కాలనీలు జలమయమైపోయినాయి. ఇటు రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లేందుకు అయితే కోనాపూర్ వద్ద అలుగు పారుతుండడం, దాంతోపాటు గజ్వెల్ వైపు బస్సులు కూడా తిరిగి గజ్వెల్ వెళ్లిపోయిన పరిస్థితి. గజ్వెల్ నుంచి ఇటు రామాయంపేటకు రావాల్సిన అయితే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోవడంతో రాలేని పరిస్థితి. సో కార్లలో ఉన్నవారు సైతం రోడ్లపైన ఎక్కడికెక్కడ ఆగిపోయే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. NH-44 జల దిగ్బంధంలో ఉండడంతో ప్రధాన హైవే జల దిగ్బంధంలో రోడ్ల పైన భారీ వాహనాలు నిలిచిపోయినాయి. దాంతోపాటు బస్సుల్లో ఉన్న వారు బాధ వర్ణనీయంగా ఉంది. ఉదయం నుంచి కూడా బస్సుల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. సో ఇటు బస్ స్టాండ్లలో ఉన్నవారు, బస్సుల్లో నిలిచిపోయిన వారు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఏదైతే మంజీరా ఉధృతి కూడా పెరుగుతుండడంతో ఇటు మెదక్ వైపు కూడా ఏడుపాయల లో వరద ఉధృతి పెరగడం, సింగూరుకి వరద ఉధృతి పెరుగుతుండడంతో ఆ ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మెదక్ జిల్లా అయితే జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ వాన నీరు అయితే వరదగా రోడ్లపైన ప్రవహిస్తుండడంతో పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఎడతెరిపి లేని వాన జనాన్ని అయితే ఇబ్బంది పెడుతోంది. సో భారీ వర్షపాతం అయితే గతంలో భారీ వర్షపాతం మెదక్ జిల్లా చూస్తున్నట్టు చెప్పొచ్చు. పలు ప్రాంతాల్లో విద్యుత్ ఇప్పటికే నిలిపివేశారు అధికారులు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మార్కెట్ లో వినాయక పూజలకు సంబంధించినటువంటి అన్ని సామాగ్రి అమ్మే షాపులు ఎక్కడికక్కడ ఉండేవి. కానీ వారంతా రైతులు కావచ్చు, వీరంతా ఇక్కడికి వచ్చి అయితే రోడ్లపైన కూర్చున్న వారు అయితే చాలా మంది జనం రోడ్లపైకి రాలేని పరిస్థితి. రోడ్లపైన వచ్చిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఎక్కడ చూడొచ్చు మార్కెట్లన్నీ కూడా స్తంభించిపోయినాయి. పూజా సామాగ్రిని కూడా కొనేందుకు బయటకు రాలేని పరిస్థితి. ఇక్కడ మొత్తం వీధి వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమైపోయినాయి. పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఇంకా పరిస్థితి ఇంకా ఏదైతే వరద ఉప్పొంగే అవకాశం ఉందని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. వరద అయితే ఉధృతి పెరుగుతోంది. చాలా చోట్ల ఇప్పటికే భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. గతంలో ఇటు మెదక్ జిల్లాలో ఎన్నడూ చూడని విధంగా భారీ వర్షపాతం అయితే ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతోంది. సో చూడొచ్చు ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మరింత అయితే రోడ్లన్నీ కూడా జలమయమైపోయే అవకాశం ఉంది. రోడ్లన్నీ ఇప్పటికే జలమయమైపోయినాయి, రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, ఇటు ప్రధానంగా ఇటు మెదక్ జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన జనం ఇబ్బంది పెట్టడంతో పాటు పరిస్థితి అయితే జల దిగ్బంధం అయిపోయి ఫైర్ సిబ్బంది కావచ్చు, వారంతా కూడా ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా రోడ్లపైన పరిస్థితి సమీక్షిస్తున్నారు. కానీ చెరువులు కావచ్చు, అలుగులు ఉప్పొంగుతుండడంతో రోడ్లు తెగిపోవడంతో ప్రయాణికులు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయినాయి. ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో అయితే మెదక్ జిల్లా చేరుకుంటుంది.